గ్యాస్ బుక్ చేసారా? ఎప్పుడు బుక్ చేశారు? బుక్ చేసి ఒక 5 రోజులు అయింది. 7 రోజులు రాలేదు. ఇంకా వారం రోజులు పడుతుందని చెప్తాడు. ఇంకా వారం పడుతుందా? ఉమ్. అంటే ఇవి యుద్ధాల వల్లనే అని అంటున్నారు. ఇప్పుడు యుద్ధాలు ఆగిపోవడానికి వస్తుంది. మరి ముడి చమురు అంటే ఏదైతే మనకి పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ ఇవన్నీ కూడా కాస్ట్ పెంచుతామని అంటున్నారు. మరి పెంచితే ఏ విధంగా ఉంటుంది అంటారు? మా చేతులు ఏముండదు అని అడుగుతున్నా మేము ఆన్ చేసుకోవాలి అంతే. మా చేతులు ఏముండదు. ఇస్తా మేము కష్టం పెట్టి మా ఎల్లమని పడాలి. ఉండని వాడతాం లేకపోతే भुगतने मन नहीं मर सकते ना, खाना खाना ही पड़ता। बट ऐसे लेना है नहीं तो लेना है, वो गवर्नमेंट खुद सोच लेना। అంటే మనకి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ నుంచి అయితే గ్యాస్ ప్రాబ్లం లేదు, మనకి ఇంటి వరకు అయితే యూస్ఫుల్ గా ఉంది, మనకి ఫుల్ లెంత్ లో గ్యాస్ అయితే ఉంది అని అంటున్నారు. మరి ఇక్కడికి వస్తే చూస్తేనేమో లైన్స్ లో నిలబెట్టడం గానీ, రీజన్స్ ఏదో ఒకటి చెప్పడం గానీ చేస్తున్నారు కదా. మాకేం ఐడియా లేదు అది. మీకు కరెక్ట్ గా చెప్పారా ఆన్సర్? అని చెప్పి ఇంకా 7 రోజులు అవుతుంది చెప్తారు అంతే. ఒట్టిగా లేదా అంతలేదు అది అంతే. గ్యాస్ బుక్ చేసారా? ఎప్పుడు బుక్ చేశారు? బుక్ చేసి ఒక 5 రోజులు అయింది. 7 రోజులు రాలేదు. ఇంకా వారం రోజులు పడుతుందని చెప్తాడు. అంటే ఇవి యుద్ధాల వల్లనే అని అంటున్నారు. ఇప్పుడు యుద్ధాలు ఆగిపోవడానికి వస్తుంది. మరి ముడి చమురు అంటే ఏదైతే మనకి పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ ఇవన్నీ కూడా కాస్ట్ పెంచుతామని అంటున్నారు. మరి పెంచితే ఏ విధంగా ఉంటుంది అంటారు? మా చేతులు ఏముండదు అని అడుగుతున్నా మేము ఆన్ చేసుకోవాలి అంతే. మా చేతులు ఏముండదు. ఇస్తా మేము కష్టం పెట్టి మా ఎల్లమని పడాలి. ఉండని వాడతాం లేకపోతే भुगतने मन नहीं मर सकते ना, खाना खाना ही पड़ता। बट ऐसे लेना है नहीं तो लेना है, वो गवर्नमेंट खुद सोच लेना। అంటే మనకి కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ నుంచి అయితే గ్యాస్ ప్రాబ్లం లేదు, మనకి ఇంటి వరకు అయితే యూస్ఫుల్ గా ఉంది, మనకి ఫుల్ లెంత్ లో గ్యాస్ అయితే ఉంది అని అంటున్నారు. మరి ఇక్కడికి వస్తే చూస్తేనేమో లైన్స్ లో నిలబెట్టడం గానీ, రీజన్స్ ఏదో ఒకటి చెప్పడం గానీ చేస్తున్నారు కదా. మాకేం ఐడియా లేదు అది. మీకు కరెక్ట్ గా చెప్పారా ఆన్సర్? అని చెప్పి ఇంకా 7 రోజులు అవుతుంది చెప్తారు అంతే. ఒట్టిగా లేదా అంతలేదు అది అంతే.